ఇంట్లో బంగారం అరకిలో కంటే ఎక్కువ ఉంటే తీసుకుపోతాం అని ప్రభుత్వం ప్రకటించిన అప్పటి నుండి చాలామంది వాళ్ళ భార్యలని బంగారం అని పిలవటం మొదలెట్టారంట. ఆ అపార్ట్మెంట్లో ఇల్లు ఎందుకు వద్దన్నారు అడిగింది భార్య. కుక్కను పెంచకూడదు అన్న నిబంధన ఉన్నందువల్ల. మనం కుక్కను పెంచటం లేదుగా. కుక్కలాగా అరవకూడదంట అసహనంగా భార్యవైపు చూస్తూ చెప్పాడు. మీకు బొత్తిగా సెలక్షన్ తెలియదు సుమండి. అవును, నిజమేనే. ఆ సంగతి నాకు నిన్ను చేసుకున్నాకే తెలిసింది. ఇంకో జోకు? రమేష్ అన్నాడు. నేను తెలిసి ఎవరికీ ఉపకారం చేసేనో లేదో తెలియదు కాని తెలియకుండా ఒకడికి మాత్రం చాలా ఉపకారం చేశాను. సోమేష్ అడిగాడు. ఏంటది? ఎవరికి? రమేష్, నేను పెళ్లి చేసుకుని మా ఆవిడ బారి నుండి మరొకర్ని కాపాడేను. ఏంటి? హిమాలయాలలో 40 సంవత్సరాలు ఘోర తపస్సు చేసిన తరువాత సాక్షాత్తు విష్ణుమూర్తి ప్రత్యక్షమై వరమిస్తానన్నా నువ్వు కళ్ళు తెరవలేదా? ఎందుకలా చేశావు? ఆశ్చర్యంగా అడిగాడు రాఘవ మహర్షిని. మరి దేవుడికైనా నీతి అంటూ ఒకటుండాలి కదా. ముందు నా తపస్సు భగ్నం చేయడానికి రంభ, ఊర్వశి, మేనకలను పంపిస్తాడని ఎంత ఎదురుచూశాను. అదేం లేకుండా నేరుగా తానే ప్రత్యక్షమైతే ఎలా? కోపంగా అన్నాడు మహర్షి. My eye! I'm sorry. I'm sorry. It's just so painful. Hey, sorry. Okay. Just small, you can cross now. Okay. Spider! మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చెయ్యండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చెయ్యండి. థ్యాంక్ యూ.